హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఈరోజండి నేను చూపించాలనుకుంటున్నటువంటి ఈ మంచి శారీ కలెక్షన్స్ తప్పకుండా మీకు అప్కమింగ్ సీజన్కి అయితే కనుక చాలా చక్కగా యూజ్ అయ్యేటువంటి డిఫరెంట్ కలెక్షన్స్. స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నాను, మనకు అప్పుడప్పుడు ఒక జబ్బు ఉంది కదా, ఏంటంటే మైక్ చెక్ చేసుకోవడం అనేది. సో సారీ. నేనైతే ఛార్జింగ్ అయిపోయిందనమాట, నేను చూసుకోలేదు కనెక్టర్లో. తీరా వీడియో మొత్తం అయిపోయి అంతా అయిపోయి ఎడిటింగ్లో పెట్టేసరికి వాయిస్ లేకుండా అయింది. అందుకోసమే నేను ఎక్స్ట్రా వాయిస్ అనేది డబ్బింగ్ ఇస్తున్నాను. సో ఇదైతే కనుక ప్లీజ్ ఈ వన్ టైం అయితే ఎక్స్క్యూజ్. ఈ మధ్యకాలంలో అసలు అవ్వట్లేదండి, నేను చాలా జాగ్రత్తగానే చూసుకుంటున్నా, బట్ అయిపోయింది ఇంకా. అందుకే ఇక్కడ కొంచెం ఎక్స్క్యూజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ కామెంట్స్ అయితే కనుక డిజేబుల్ చేసేస్తున్నా, ఎందుకంటే నాకే చాలా షేమ్ అనిపిస్తుంది. బట్ నేను మళ్ళీ అంటే చేయడానికి చాలా టైం పడుతుంది కదా, హాఫ్ డే కష్టపడి చేసిన వీడియో ఇది కాబట్టి కామెంట్స్ అయితే అందుకే డిజేబుల్ అయినాయండి. నెక్స్ట్ అయితే కనుక నేను వేసుకున్నటువంటి ఈ శారీ వచ్చేసి మీషో నుంచి తీసుకున్నదే, చాలా బాగుంది. స్పేస్ సిల్క్ శారీ అనమాట. ఆనియన్ పింక్ షేడ్లో వస్తుంది. యాక్చువల్గా ఉల్లి పొట్టు ఉంటుంది కదా, దాని మీద డార్క్ కలర్ స్పేస్ సిల్క్ పైన అయితే కనుక ఇట్లా స్వరోక్సీ స్టోన్స్తో వచ్చినటువంటి ఈ పర్టికులర్ సారీ మనకి రీసెంట్గా నేను వీడియోస్లలో ఇచ్చానండి. అందులో కూడా మీకు అయితే కనుక చెక్ చేయొచ్చు. ఒకవేళ వర్క్ బ్లౌజెస్తో వచ్చిన శారీస్తో ఇచ్చినటువంటి కలెక్షన్స్లో ఉండింది. చాలా బాగుంది. దీని మీద ఇంకా బ్లౌజ్ కుట్టించుకుంటే సెల్ఫ్లో కాంబినేషన్కి అయితే కనుక లైక్ దాని స్వాన్ కొంగులు రిలేటెడ్లో అయితే కనుక బ్లౌజ్ వచ్చిందనమాట, హ్యాండ్స్ మీదుగా. చాలా బాగుంది. సైడ్లో నేను పిక్ యాడ్ చేశాను చూడండి. ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇది యంగ్స్టర్స్కి ఇంకా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి అండి. ఫ్యాన్సీ ఉంది కలర్ అయితే కనుక, అన్ని కలర్స్ బాగున్నాయి. నాకు పర్టికులర్గా ఈ కాంబినేషన్ అయితే కనుక నిజంగా అదిరిపోయింది. ఫొటోస్లలో వీడియోస్లలో కూడా ఇంకా బాగా వస్తుందండి. సో ఈరోజు అయితే కనుక నేను ఇంకా 1 by 1 కలెక్షన్స్ చూపెట్టబోతున్నటువంటి అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో యాజ్ యూజువల్గా ఉంటాయి విత్ మై శారీ. అండ్ నేను వేసుకున్నటువంటి ఈ సెట్ కూడా మీషో నుంచి తీసుకున్నదే. అంటే ఇక్కడ శారీలో వచ్చేసి ఏంటంటే మనకి స్వరోక్షి స్టోన్స్ లాంటివి ఉన్నాయి కదా అండి, ఎగ్జాక్ట్ దానికి సింపుల్గా ఉండాలండి. నేనైతే డబుల్ స్టెప్ మీద ఉన్నటువంటి సేమ్ స్మాల్ స్టోన్స్లో ఉన్నటువంటి ఈ జ్యువెలరీ అయితే కనుక ప్యారప్ చేసుకున్నాను అనమాట. సో నేను ఇంకా వీడియోలో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీనికి కొంచెం వేరియేషన్ ఉంది కాబట్టి నేను 100% ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీతా అంబానీ కట్టుకున్నారండి ఈ సారీ అయితే కనుక, మీరు ఫోటోలో కూడా చూడవచ్చు. ఈ మధ్యకాలంలో ఈ సారీ కూడా చాలా బాగా వైరల్ అవుతుంది. కొంచెం డీసెంట్ అండ్ సటిల్డ్ కలర్స్ ఎక్కువ వేసుకుంటారు కాబట్టి క్రిస్మస్కి అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది. అండ్ మీరు టెంపుల్స్కి లైక్ ఈ వేలో వెళ్ళాలనుకుంటే మీకు ఇలా కూడా కనెక్ట్ అవుతుంది అనమాట. సో పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ సీజన్కి అనేసి అయితే కనుక నేను దీన్ని తెప్పించానండి. చాలా బాగుంది. ఓవరాల్గా నేను చూపించే అన్ని కలెక్షన్స్ కూడా వాళ్ళు చాలా బాగుండబోతున్నాయి. వీటి ప్రైజెస్ కూడా మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతున్నాయి కదా. సో మీరు చూసుకోండి మీకు ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ సీజన్ కానీ, దాన్ని బట్టి అయితే కనుక ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. స్టాక్ అవుట్స్ అవ్వకముందే వ్యూ పెరిగే కొద్దిగా ఫాస్ట్గా స్టాక్ అవుట్స్ అయిపోతున్నాయి అనమాట. అదొకటి నేను చెప్తానండి. అండ్ నయనతార కట్టుకున్నారు కదా నీతా అంబానీ వెడ్డింగ్ కోసం వచ్చేసి, చాలామంది సెలబ్రిటీ స్టైల్లో ఉన్నటువంటి ఈ జ్యోతిగా మ్యామ్ కట్టుకున్నటువంటి సారీ నయనతార రివ్యూ అయితే కనుక అడిగి ఉన్నారండి. అందుకోసమే నేనైతే కనుక వీటిని కూడా తెప్పించాను. కాపర్ వీవింగ్లో అసలు సూపర్ వచ్చిందనమాట. అండ్ వెడ్డింగ్కి వాటికి కూడా గ్రాండ్గా కూడా కట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి పిచ్వాయి రిలేటెడ్ కాన్సెప్ట్లో లెనిన్ పైన అయితే కనుక ఈ సారీ కూడా చాలా బాగుందండి. సో గౌన్స్ రిలేటెడ్గా మీరు ఏదైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నా కూడా చాలా బాగా కనపడుతుంది. 1 by 1 ఈ 5 సారీస్ అయితే కనుక ఇప్పుడు నేను ఓపెన్ చేసి మీకు ఎలా ఉంటాయి ఏంటి అయితే కనుక నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మీకైతే మంచి మంచి అప్కమింగ్ వీడియోస్లో అయితే కనుక కలెక్షన్ షేర్ చేయడానికి ఒక్కొక్కటి ఆర్డర్ పెట్టున్నాను. సో రాగానే ఇచ్చేస్తాను. సో ఈ సీజన్కి న్యూ ఇయర్కి అయితే కనుక మీకు ఇవన్నీ చాలా బాగా యూజ్ అవుతాయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ షేర్ చేయండి. దాన్ని వారు కూడా చూసుకుంటారు ఎలా ఉంది ఏంటి అని, దాన్ని బట్టి వారికి కూడా కావాల్సిన ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక పర్చేజ్ అనేది చేసుకుంటారు. సో ఫస్ట్ అయితే కనుక శారీ ఓపెన్ చేసేసాను. 2 సైడ్ కూడా గోల్డ్ కలర్ ఈక్వల్ బార్డర్ బేస్ పైన అయితే కనుక వచ్చింది. మనకి మధ్య అంతా కూడా మనకి బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ చెప్తాం కదా, ఆ కాంబినేషన్ పైన అయితే కనుక మొత్తం స్మాల్ ఫ్లవర్ అండి, జరీ వీవింగ్ కాన్సెప్ట్లో తీసుకున్నారు. నైస్ కట్ ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఎక్స్ట్రా థ్రెడ్సే లేవన్నమాట. మిడిల్లో వచ్చేసి మనకి పింక్ స్మాల్ డాట్ లాంటిది ఇచ్చారు. సో ఒక ఫ్లవర్ టైప్. మీరు కావాలంటే పింక్తో కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. గ్రీన్ కూడా బాగానే ఉంటుంది ట్రెడిషనల్ కాంబినేషన్గా. బార్డర్లో ఒక సన్న ఎల్లో కనబడుతుందండి, మీరు చూసుకోవచ్చు. దాన్ని బట్టి ఎల్లో ఇట్లా సమ్ టైమ్స్ సెల్ఫ్ కలర్ కూడా బాగుంటుంది కాబట్టి దీనికి వచ్చినటువంటి బ్లౌజ్తో కానివ్వండి మీరైతే కనుక లైక్ డిఫరెంట్ వేస్లో కూడా వేసుకోవచ్చు. బ్లాక్ బిడ్స్ వేసుకున్న సింపుల్ జ్యువెలరీకి అయినా కానీ ఈ చీర చాలా బాగుంటుంది.
ఇక్కడైతే కనుక నేను బ్లౌజ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఆ గోల్డ్ కలర్లో కనపడుతుంది కదా చిట్టిగా, ఒక పావు కూడా లేదు యాక్చువల్లీ, అదే మనకి పళ్ళు అనమాట శారీగా వచ్చేసి. సో ఇదైతే కనుక బ్లౌజ్ అండి. సో 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డర్ కాంబినేషన్ పైన వచ్చింది. చక్కగా ఆఫ్ వైట్ కనుక తీసుకున్నామంటే కాటన్ బ్లౌజ్ లైనింగ్ కోసం ఇంకా చక్కగా మంచిగా అయితే కనుక స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు. సో తొందరగా తీసి పెట్టేసుకోండి, ఆ వరకు అన్నీ కూడా రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనకి టైం ఉంది కాబట్టి ఒక 2 వీక్స్ పర్ఫెక్ట్గా ఉంటుందండి, టెన్షన్ ఏమి ఉండదన్నమాట. సో ఇదైతే కనుక కంటిన్యూషన్ పైన సారీ అంతా కూడా మనకి ఈ విధంగానే వచ్చేసింది. సో మీకు ఎవరైనా తీసుకోవాలని కాన్సెప్ట్ ఉంటే మాత్రం తప్పకుండా తీసుకోవచ్చండి. శారీ క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంది, నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. లెంత్ బాగుంది, విత్ బాగుంది, అంతా బాగున్నాయి ఓవరాల్గా. బట్ కలర్ కాంబినేషన్ మీకు ఇలాంటిదే కావాలనుకున్నప్పుడు ట్రెడిషనల్ లుక్ వైజ్గా కానీ ఇప్పుడు క్రిస్మస్ ఫెస్టివల్స్కి వీటికి అయితే కనుక కొంచెం ఇలాంటి కలర్స్ ఏంటంటేనండి కొంచెం సెలబ్రిటీ వేసుకుంటారు, యూనిక్గా ఉంటాయి, డీసెంట్గా ఉంటాయి అనమాట, మంచి రాయల్ కాంబినేషన్స్లో ఉంటాయండి. మీరు పెద్ద పెద్ద వాళ్ళ వెడ్డింగ్స్ వీళ్ళు చూసుకున్నప్పుడు కూడా ఎక్కువ పేస్టల్సే యూజ్ చేస్తున్నారు, ఇప్పుడు ట్రెండ్ అనమాట. ఇట్లాంటివి ఏంటంటే కొంచెం లైక్ నిజంగానే చాలా డిగ్నిఫైడ్ ఉంటాయి, లుక్ వెరీ క్లాసీ ఉంటాయి అనమాట, రాయల్ లుక్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం అనుకుంటాం కానీ లైట్ కలర్స్ అని, బట్ అవి ఇచ్చే వైబ్ వేరే ఉంటుందండి. తీసుకోవాలనుకుంటే కనుక హ్యాపీగా తీసేసుకోండి, నేనైతే 100% రికమెండ్ చేస్తాను. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి అయితే కనుక చెక్అవుట్ చేయండి. ప్రైస్ ఓకే అనుకుంటే ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొకటి అండి, టిష్యూ జనరల్గా ఎట్లా వస్తుంది మనకి స్టిఫ్నెస్తో అయితే కనుక వస్తుంది, కానీ ఇప్పుడు అలా కాదు, సాఫ్ట్ టిష్యూ బేస్ పైన అయితే కనుక మీకు కాటన్ శారీ మౌల్డ్ వస్తుంది అనమాట. అంత మీకైతే కనుక ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి ఈ పర్టికులర్ శారీ డిఫరెంట్ కలర్స్ మీద వస్తుంది. నాకు పీకాక్ బ్లూస్లో వన్ ఆఫ్ ద షేడ్ అయినటువంటి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపించిందండి. బ్లౌజ్ కూడా రన్నింగ్ మీద వచ్చింది, అసలు కట్ చేయొద్దు, ఇంకా మంచి కుచుళ్ళు వస్తాయి మనకి. ఎన్ని కాంట్రాస్ట్లో అయితే కనుక మీరు మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు సెల్ఫ్ అయినా ఓకే, కొంచెం ఏంటంటేనండి స్లిమ్గా ఉండే వాళ్ళకి ఏంటంటే కుచుళ్ళు అంత బాగు ఓవర్గా అయిపోతాయి కాబట్టి పీస్ కట్ చేసేసుకోండి. కొంచెం పర్సనాలిటీ ఉంటుంది అనుకున్న వాళ్ళకి ఏంటంటే అట్టు పెట్టేసుకోండి, మీరు కట్ చేయకండి నన్ను అడిగితే. సో చాలా బాగుంటాయి కుచుళ్ళు అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది, సన్న బార్డర్ వచ్చిందండి. బార్డర్ అంటే ఫ్యాబ్రిక్లో బార్డరే, మళ్ళీ వేరేగా కాదనమాట. సో మంచిగా ఇచ్చారనమాట. నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. బ్లూ రామా గ్రీన్ కలనేత కాంబినేషన్, కెమెరాలో కన్నా ఇది రియల్గా ఐస్కి ఇంకా బాగా కనపడుతుందండి. ఫొటోస్కి వీడియోస్లలో కూడా చాలా బాగుంటుంది. ఎన్ని వర్క్ రిలేటెడ్ బ్లౌజ్ మీరు చేయించుకున్నా కానీ మగ్గం వర్క్లో ఇంకా సూపర్ ఉంటుంది అనమాట. నెట్టెడ్ అది పెట్టుకుని లైక్ ఏదైనా సింపుల్ అయినా హెవీ అయినా రెండింటికి ఇది చక్కగా పర్ఫెక్ట్ చాయిస్. ఎందుకంటే ప్లెయిన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ గ్రాండ్గా వేసుకుంటే కనుక ఇంకా సూపర్ ఉంటుందండి. టాజిల్స్తో అయితే కనుక మనకు పళ్ళు అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. సో చూడండి, ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే పీకాక్ బ్లూ కదా షేడ్, బ్రైట్గా ఉంటుంది అనేసి అయితే కనుక దీన్ని ఆర్డర్ ప్లేస్ చేశాను. సో మీరు చూడండి, మీకు కావాలనుకుంటే కనుక ఇది కూడా నేను ఇప్పుడు లెంత్ అవన్నీ కూడా షేర్ చేస్తాను. ఫ్యాబ్రిక్ ఫ్లెక్సిబుల్గా, కాటన్ ఎట్లా మీకు చెప్తే మాట వింటుందండి అట్లా ఉందన్నమాట. మంచిగా స్టెప్స్ పెట్టుకుంటే బాగుంటుంది, సింగిల్గా వేసుకున్నా కానీ స్టైల్గానే ఉంటుంది. లేదా ఏదైనా చిన్న బార్డర్ ఏదైనా కొంచెం డీసెంట్ది అట్లాంటిది ఏదైనా మీరు అంచులు కుట్టుకోవాలనుకున్నా కానీ మీ క్రియేటివిటీకి కూడా చక్కగా యూజ్ వస్తుంది. లేదా లాంగ్ స్లీవ్స్ చూడీ హ్యాండ్స్ పెట్టుకుని చక్కగా గౌన్ కుట్టించుకోవాలనుకున్నా కానీ చాలా బాగుంటుందండి. 100% మీరు ఇంకా పార్టీ వేర్ అయితే కనుక చేంజ్ చేసుకోవచ్చు, మంచి డిజైన్. సో ఇదైతే కనుక ఓవరాల్గా మీకు శారీ అంతా కూడా చూపిస్తున్నాను. బార్డర్ కూడా చూసుకోండి అండి ఇక్కడ. సో అంటే ఫ్యాబ్రిక్లో బార్డర్ ఒక అంచు లాంటిది ఇచ్చారనమాట. సో ఇది ఓవరాల్గా శారీ ఎండింగ్ చాలా చక్కగా ఉంది, మంచి కలర్ఫుల్గా ఉంది, ఎవరు కట్టుకున్నా బాగుంటుంది. ఫ్యాబ్రిక్లో ఒక షైన్ ఉంది కాబట్టి మీకు డే టైంకైనా నైట్ టైంకైనా కానీ చక్కగా మీకు పర్ఫెక్ట్గా అయితే కనుక ఉంటుంది అనమాట. సో ఎలాంటి జ్యువెలరీకైనా కూడా బాగుంటుందండి. మీరు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక ఈ సారీ కూడా నాకు నచ్చే పెట్టాను. నాకు నచ్చితేనే మీ వరకు తీసుకొస్తాను కాబట్టి నేనైతే పక్కాగా రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ అండి, మనకి ఈ పర్టికులర్ శారీ కూడా చాలామంది కామెంట్స్లో కూడా అడిగారండి. సో నయనతార కట్టుకున్నటువంటి శారీ రివ్యూ కావాలి, జ్యోతిక మ్యామ్ కట్టుకున్నటువంటి శారీ రివ్యూస్ కావాలనేసి సో వెంటనే నేనైతే ఆర్డర్ ప్లేస్ చేశాను. అండ్ స్లింగ్ బ్యాగ్స్ అడుగుతున్నారండి విజయలక్ష్మి గారు, తప్పకుండా నేను అవి కూడా ఆర్డర్ పెడతాను. కొంచెం చూసుకునేనైతే కనుక, ఎందుకంటే నేను కూడా చెక్ చేయాలి కదా ఏవి బాగున్నాయి అనేసి. అండ్ బడ్జెట్ రేంజ్లో మనకు అన్నీ ఉండాలి. సో కొంచెం హై బడ్జెట్, లో బడ్జెట్ నుంచి నేను ఓవరాల్గా మిక్స్ అండ్ మ్యాచ్ మీద అయితే కనుక త్వరలోనే 10 బ్యాగ్స్ అయితే ఇస్తాను. సో చూస్తున్నాను ఈ మధ్యన కామెంట్ కూడా ఎలాంటి రిక్వైర్మెంట్స్ మన ఫాలోవర్స్ ఎక్కువ అడుగుతున్నారు అనేది కూడా. సో దాన్ని బట్టి నేను ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నానండి. సో నయనతార శారీ రివ్యూ అండి, మీరు చూడండి, నేను తెప్పించాను.
సో ఇది కూడా ఏంటంటేనండి ట్రెడిషనల్గానైనా ఇప్పుడు వచ్చేటువంటి క్రిస్మస్ ఫెస్టివల్కైనా సంక్రాంతి అప్కమింగ్లో ఉంది కాబట్టి ఎనీ డార్క్ కలర్ బ్లౌజ్తో కూడా మీరు సెల్ఫ్ అంటే దీనికి ఆల్రెడీ బ్లౌజ్ వచ్చింది కదా. సో నయనతార మ్యామ్ సెల్ఫ్లోనే మనకి ఏంటంటే స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకున్నారనమాట. అలా తను ట్రెండ్ అనేది సెట్ చేసి హెవీగా ఇచ్చేసారండి. మనకి నెక్లో అయితే కనుక మనకి జ్యువెలరీ అనేది అసలు చాలా యూనిక్గా ఉంది. పల్ జ్యువెలరీ విత్ యాంటీ గోల్డ్తో అయితే కనుక ఉన్నటువంటి ఆ జ్యువెలరీ వేశారు. అసలు లుక్ వెరీ క్లాసీ అండ్ వెరీ రాయల్ అనమాట. ఎవరికైనా ఒకవేళ కావాలనుకుంటే మీరు చూడొచ్చు, చెక్స్ లాంటివి కనపడతాయని నేను ఇంకా క్లోజప్ లుక్ చేస్తున్నాను ఇక్కడ. సో మీకు క్లియర్గా ఉండేదానికి అనమాట. బార్డర్ కూడా ఈక్వల్లో వచ్చిందండి 2 సైడ్లో కూడా. సో పళ్ళు నుంచి అయితే కనుక మనం కంటిన్యూషన్ పైన శారీని చూస్తూ వెళ్తున్నాము. సో యజ్ఞాలకి, పూజలకి, టెంపుల్స్కి అలా కూడా మనం చక్కగా కట్టుకుని వెళ్ళవచ్చు. ఫెస్టివల్స్కి బాగుంటాయండి. మీరు లెహంగా చేయించుకోండి, కావాలంటే ఎన్ని డార్క్ దుపట్టా, ఎన్ని డార్క్ ఓణితో చక్కగా వేసుకోవచ్చండి. లేదా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నా, లేకపోతే ఫ్యాబ్రిక్గా మీరు యూజ్ చేసుకుని ఏదైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్న బడ్జెట్ రేంజ్లో వస్తుంది. 5.5 మీటర్ శారీ అండి మనకి ఇది. ఎంత మంచి కుట్టించుకోవచ్చు. లిటిల్ బిట్ క్యాన్ వేసుకున్నా కానీ అసలు సూపర్ ఉంటుంది, అంటే సూపర్ ఉంటుంది. సో మీరు అలా కూడా పిల్లలకి స్టిచ్చింగ్ అనేది చేయించుకుని కూడా మీరు చక్కగా మీకు నచ్చే దుపట్టాస్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేశారంటే ఇంకా అసలు సూపర్ ఉంటుందండి. బడ్జెట్ రేంజ్లో బట్టలు అయిపోతాయి మనకి. అలాగా కూడా మీరు అయితే కనుక వీటిని సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే డార్క్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఓణి అనేది ఇది ఇంకా బాగా హైలైట్ అవుతుంది అనమాట లెహంగా అనేది. ఇది కూడా చాలా బాగుందండి. చక్కగా పిల్లలకి కాటన్ లైనింగ్ బట్టి కుట్టించుకున్నా కానీ లెహంగాస్ ఎంత ముద్దుగా ఉంటాయండి. సో చూడండి అండి, ఇది మీకు డార్క్ గ్రీన్ అయినా కానీ బాటిల్ గ్రీన్ షేడ్ అట్లాంటి వాటి మీద అయినా కూడా చక్కగా సెట్ అవుతుంది. డార్క్ వైన్, డార్క్ మెజెండా పింక్స్ అట్లా ఏంటంటే హైలైట్ తీసుకురావచ్చు. సో వేస్తే కనుక శారీ ఎలా ఉంది అలాంటి బ్లౌజెస్తో కూడా మీరు కాంట్రాస్ట్ లుక్ ఇస్తే కూడా చాలా అందంగా ఉంటుందండి. సో మీరు ఒకవేళ సెల్ఫ్ కలర్స్ సమ్ టైమ్ వేసుకున్నా కూడా బోర్ అవ్వకుండా ఉంటాము. ఒకే చీర కట్టుకున్నట్టుగా కూడా మనకు అనిపించదు. ఎప్పుడైతే మనం ఇప్పుడు తీసామంటే మళ్ళీ ఎప్పుడో 6 నెలలకు కదా తీస్తాము. ఇప్పుడు ఈ లోపైతే తీయము. ఒక దగ్గరికి కట్టుకెళ్ళినటువంటి చీర మళ్ళీ వేరే రిపీట్ ఫ్రెండ్స్ ఎక్కడైతే రారో మనం అలా కట్టుకుంటూనే ఉంటాం కదా. సో కట్టుకున్నప్పుడు కూడా ఇట్లా రకరకాల బ్లౌజెస్తో కూడా మనం సెట్ చేసుకున్నామంటే కనుక చాలా క్రియేటివిటీ లుక్స్ అనేది మనం ఓన్గా క్రియేట్ చేసుకునే వాళ్ళం అవుతాం అనమాట. సో ఇదైతే కనుక జ్యోతిక మ్యామ్ కట్టుకున్నటువంటి శారీ అండి. ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. సో ఇదేంటంటేనండి నిజంగా చెప్తున్నాను కదా, ఏదైనా వెడ్డింగ్ అట్లా వెళ్ళినప్పుడు కూడా గెస్ట్ కింద కూడా చక్కగా కట్టుకోవచ్చు, గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఏదైనా పెళ్లి కూతురికి అట్లా పెట్టాలనుకున్నా కానీ చీర మీరు ప్రెస్సింగ్ చేసేసండి ఐరన్తో. ఇప్పుడు కట్టుకుంటున్నారు కదా కుచ్చిళ్ళంతా కూడా చక్కగా అట్లా కూడా మీకు స్టిఫ్నెస్ ఇస్తుంది శారీ అనేది. పర్ఫెక్ట్గా ఉంటుందండి ఎలాంటి జ్యువెలరీకైనా, మీకు డైమండ్కైనా. ఎందుకంటే కాపర్ బేస్ ఉంది కదా జనరల్గా. మీకు ఎలాంటి గోల్డ్ అయినా, 1 గ్రామ్ గోల్డ్ అయినా, డైమండ్ కట్స్ రిప్లికాస్ ఉండేటువంటి స్టోన్ జ్యువెలరీకైనా కానీ, మీకు విక్టోరియన్కైనా కానీ చాలా బాగుంటుందండి. లుక్స్ అయితే కనుక సూపర్ డూపర్ ఉంటుంది అనమాట. ఫ్యాబ్రిక్ లాగా కూడా మీరు రీయూజ్ చేసుకోవచ్చు దీన్ని. మంచి క్వాలిటీ ఉందండి. మిల్ మేడ్ కదా, ఎక్కడ కూడా మనకి ఏంటంటే మిల్స్ పైన తయారవుతాయండి మనకి మిషన్స్ పైన. కాబట్టి మనకి ఎక్కడ కూడా ఎక్స్ట్రా థ్రెడ్స్ గిడ్స్ అలాంటి మాట జంజాటమే లేదు దీనికి. నిజంగా పట్టు చీర ఉన్నట్టే ఉందండి. మీరు చూడండి అసలు ఎంత బాగుందో. ఇంకా కెమెరాకి నాకు వైట్ కెమెరాస్ కదా ఇంకా కొంచెం లైట్ ఇస్తున్నాయి, బట్ చాలా బాగుంది రియల్గా కూడా చీర అనేది. సో మీరు లెహంగాకైనా, ఫ్యాబ్రిక్గా, గౌన్కైనా, శారీగాకైనా, గిఫ్టింగ్కైనా అన్ని రకాలుగా అండి ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు ట్రెండ్ నడుస్తున్నాయి కదా జ్యోతిక మ్యామ్ శారీస్ కూడా. సో మీకు బయట షాప్స్లోనే కాదు మనకి మీషోలో కూడా అవైలబుల్గా ఉంది. నేను తెప్పించినటువంటి ఈ చీర మీకు అయితే కనుక డెఫినెట్గా బాగుంటుందని నేను షేర్ చేస్తున్నానండి. సో ఒకసారి శారీ లెంత్ అంతా కూడా చూపించేస్తాను. బార్డర్ ఏమో కింద వచ్చేసి మీడియం లెంత్ వచ్చిందండి, పైన వచ్చేస్తే కనుక చిన్న బార్డర్ వచ్చిందనమాట. స్టెప్స్ పెట్టి కడితే సూపర్ అండి, అసలు సూపర్ ఉంటుంది అంతే ఇంకా. సో చాలా బాగుందండి, హైలీ రికమెండెడ్ చీర. మీకు కావాలంటే కనుక తీసుకోండి, ఖచ్చితంగా అయితే కనుక అనుకుంటారు నిజంగా బాగుంది అనేసి. బార్డర్ కొంచెం పింకిష్ షేడ్ వచ్చింది కదా కల్నేతలో. శారీలో కాపరే కాదు లైట్గా అయితే కనుక వీవింగ్ మిక్స్ అయితే కనుక కల్నేత అనేది పింక్ షేడ్ వచ్చింది కాబట్టి దానికి ఎగ్జాక్ట్గా అయితే కనుక మనకి బ్లౌజ్ షేడ్ అయితే కనుక ఇచ్చారండి. సో వెరీ నైస్ శారీ. సో మీకు కావాలంటే మగ్గం వర్క్ చేయించుకున్నా కానీ నిలబడుతుందండి, అంత దమ్ముంది యాక్చువల్గా శారీలో కానీ బ్లౌజ్లో కానీ. సో మీరు అలా కూడా చేయించుకోవచ్చు, మగ్గం వర్క్ ఆర్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా. సో బ్రోకెట్లో అయితే కనుక తీసుకున్నారు అంటే లైట్ ఉంది కదా షేడ్ అనేది, కొంచెం ఏంటంటే డార్క్ కలర్ మగ్గం వర్క్ ఇచ్చినప్పుడు ఏంటంటే థ్రెడ్స్ అనేవి బాగా కనపడతాయి అనమాట, స్టోన్స్ అవన్నీ కూడా. లేదేదైనా పింక్ షేడ్లో వేసుకున్నా కానీ మగ్గం వర్క్ రిలేటెడ్ అట్లా కూడా బాగానే ఉంటుందండి. సో అన్ని రకాల జ్యువెలరీకి బాగుంటుంది, ట్రెండ్ ఉంది కాబట్టి షేర్ చేశాను. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. కామెంట్ బాక్స్ అయితే కనుక నేను క్లోజ్ చేశాను ఈ వీడియోకి, ఎందుకంటే నా మిస్టేక్ ఉంది మీరు మళ్ళీ పెడతారనేసి. నేను మళ్ళీ చెప్తున్నా, స్కిప్ చేసిన వాళ్ళకి లిటిల్ బిట్ నాకే షేమ్ అనిపించింది కాబట్టి క్లోజ్ చేస్తున్నా, ప్లీజ్ ఎక్స్క్యూజ్.
నెక్స్ట్ అండి అండ్ లెనిన్ కాటన్ శారీ విత్ పిచ్వాయి రిలేటెడ్లో అయితే కనుక వచ్చిందనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. నాకైతే లోటస్ డిజైన్స్ కౌలు ఎట్లా ఉంటే అసలు భలే ఇష్టం ఉంటుందండి. సో చూడండి ట్రెండ్ ఉంది ఇప్పుడు గ్రీన్ కలర్ ఆర్ పింక్ కలర్తో కూడా మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. లోటస్ డిజైన్ పైన అయితే కనుక చిన్ని బుడ్డి తామరలు అయితే కనుక వేసి చక్కగా బ్లౌజ్ ఇచ్చారు. 2 సైడ్ సిల్వర్ బార్డర్ వచ్చేసింది. వెరీ నీట్ అండ్ డీసెంట్. టీచర్స్కి, ఆఫీసర్స్కి, పోస్టులలో ఉండేవారికి, లెక్చరర్స్కి అందరికీ కూడా అయితే కనుక ఈ చీర బాగా కనెక్ట్ అవుతుందండి. సో ఇలాంటివి ఏంటంటే ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి తీసి పెట్టుకోండి. కాటన్ రిలేటెడ్ సారీ. సో సమ్ టైమ్స్ మీరు గంజి పెట్టుకుని మాత్రమే ఎప్పుడైనా ఐరన్ చేయించుకున్నారంటే కూడా మీకు మెయింటైన్ అవుతుంది సారీ. ప్రతి సారీ అవసరం లేదు. లెనిన్ కాటన్ మెయిన్గా ఫైదా అదే. లుక్ కాటన్ ఉంటాయి బట్ కొంచెం మెయింటెనెన్స్లో ఫ్రీ ఉంటాయి, కంఫర్ట్గా ఉంటాయి. సేమ్ అదే ఇచ్చేలాగా అండ్ చాలా బాగుంది. ఇట్లా ఆవు దూడల్ ఆ కాన్సెప్ట్లో అయితే కనుక వచ్చిందండి. మనం ఇప్పుడు బ్లౌజ్ నుంచి చూస్తున్నాం అనమాట సారీని. 80 సెంటీమీటర్స్ వచ్చిందండి బ్లౌజ్ అయితే. ఈరోజు బ్లౌజ్ అన్నీ కూడా 80నే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి అయితే కనుక మీకు కంటిన్యూషన్ పైన శారీ అంతా కూడా మనకి కంప్లీట్ డిజైన్ ఇలాగే వచ్చేసింది. సో మిక్స్ అండ్ మ్యాచ్లో బోల్డ్ రకాల బ్లౌజులకి ఇదైతే కనుక సెట్ చేయొచ్చు. మెయిన్గా పింక్ చాలా బాగుంటుంది ఈ షేడ్ పైన. సో చూడండి. సో ఇదనమాట మన వీడియో. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోస్ షేర్ చేయండి. నేను మరొకసారి చెప్తున్నాను, ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోవడం అయితే కనుక మర్చిపోకండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టండి. అప్కమింగ్ నా వీడియోస్ నోటిఫికేషన్స్ అనేది మీకు ఫాస్ట్గా వచ్చేస్తాయి. స్టాక్ అవుట్ అవ్వకముందే మీరు క్యాచ్ చేసుకోవచ్చు. సో ఇదైతే కనుక పళ్ళు వచ్చేసింది. ఇంకా కూడా హైలైట్ చేశారనమాట పళ్ళుని బిగ్ కౌస్తో అయితే కనుక అండ్ లోటస్ డిజైన్తోని. సో వేస్తే కనుక మనకి సారీ అనేది ఇలా ఉంటుందండి. హైలీ రికమెండెడ్ చీర. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఇష్టపడే వాళ్ళకి కూడా తప్పకుండా తీసుకోవచ్చు. సో అంటే స్టెప్స్ కూడా బాగుంటుందండి. పర్టికులర్గా అయితే కనుక మీకు వేస్తే చక్కగా మౌల్డీ ఉంటుంది కాబట్టి కన్వీనెంట్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది డే అంతా ఉన్నా కానీ అనేది నేను చెప్తున్నాను ఇక్కడ యాక్చువల్గా. సో ఇది మన వీడియో. సో మరో వీడియోలో అయితే కనుక రేపు కలుద్దాం. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయండి, ఒకసారి అయితే కనుక చెక్అవుట్ చేయండి. సో ముందు కూడా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. నిజంగా ఇలాంటి శారీస్ మీషోలో ఉంటాయా అని అనుకునేంత షాక్ ఇచ్చేటువంటి కలెక్షన్సే నిజంగా ఇవ్వబోతున్నాను. సో గెట్ రెడీ, డిఫరెంట్ వెరైటీస్ వీడియోస్ని అయితే చూడడానికి మీరు. మరో వీడియోలో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై.